ఓకే సార్ రెడీ. అలా కూర్చోండి. ఒక్క నిమిషం సార్. అక్కడ మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మసీదుల మీద మాట్లాడినటువంటి సందర్భంలో దశాబ్దాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఒక భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నీచమైనటువంటి మతతత్వ రాజకీయాలు మాట్లాడినటువంటి ఈ బండి సంజయ్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణలో అభివృద్ధి కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోడు బాగుపడాలి, ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలందరినీ కూడా తెలంగాణ ప్రజలకు సహాయపడాలి. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజనులు, మైనారిటీలు అందరూ కూడా బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ఈయన మాటలు వింటుంటే మత విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాజకీయ పబ్బం కట్టుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ప్రజల మీద నమ్మకం ఉండదు, అభివృద్ధి మీద నమ్మకం ఉండదు. కేవలం మతతత్వ రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మొన్న బండి సంజయ్ మాటలు వింటుంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని మచ్చ, తీరని లోటు చేసే విధంగా ఏకంగా మసీదులను కూలగొట్టాలి, మసీదులను కూలగొడితే తప్ప తెలంగాణ రాష్ట్రం బాగుపడదన్నాడు. మసీదులను కూలగొడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందా? అభివృద్ధి చేస్తే బాగుపడుతుంది. ఈరోజు తెలంగాణ ఇచ్చినాక ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరోజు దోసక తింటుంటే వీళ్ళు ఇద్దరు దొంగలు లోపడేమో మాట్లాడుకుంటారు, సాటుకొచ్చి తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారు? బయట వచ్చి తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటున్నారు వీళ్ళు? కేవలం వాడన్నా కానీ నేనన్నా కానీ. కానీ అసలు ఇక్కడ అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీకి మేమేదో చెక్ పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరినీ రేపు 100 ఫీట్ల బొంద తీసి లోపల పెట్టబోతున్నారు. తెలంగాణ ప్రజలు అనేది ఇంకా వాళ్ళు గ్రహిస్తలేరు. నిన్న మోడీ గారు వచ్చిండు హైదరాబాద్, ఏం చెప్పిండు? ఈ అవినీతి పాలన, కుటుంబ పాలన అని చెప్పాడు కదా. మరి ఎందుకు లోపటేస్తలేవు? అవినీతి పాలన అయితే, కుటుంబ పాలన అయితే నువ్వు లోపల ఎందుకు వేయకుంటున్నావు అంటే మీరు లోపటనే ఒకటి మాట్లాడుకుంటారు, బయటకు వచ్చేమో చాలా పెద్ద నీతులు చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేసి మీరు పబ్బం కట్టుకొని అధికార
సమాజానికి, తెలంగాణ సమాజానికే కీడు తెచ్చింది అనేటువంటి మాట మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు తెలియపరుస్తున్నాం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం కూడా. ఈరోజు తెలంగాణలో ఒక సోదర భావంతో ఉన్నాం, ముస్లింలు కానీ హిందువులు కానీ. మరి దాని మీద ఈరోజు మేము అంత సోదర భావంతో ఉంటే మరి మీరేమో ఎన్నికల కోసం ఒకరు ఓవైసీని వాడుకుంటారు, ఒకరు టీఆర్ఎస్ పార్టీని వాడుకుంటారు. మీరు ఉత్తర భారతదేశంలో మీరు పాలన జరుపుతున్నారు, కేవలం మతం పేరుతోని రాజకీయాలు చేస్తున్నారు. మతం పేరుతోని మీరు ఎన్నికల్లో గెలవగలుగుతున్నామని అక్కడ అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ మతాల పేరుతోని, మీకు కులాల పేరుతోని మీరు నాటకాలు ఆడితే ఇక్కడ సాగమని ఇప్పటికే మీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి నల్లగొండ జిల్లాలో 2 ఎన్నికలు జరిగితే చూసాం. ఇలాంటి పరిస్థితిని ఉన్నప్పుడు ఈ బండి సంజయ్ అనవసరం మాటలు మాట్లాడి మళ్ళా ఈ మీకు ఇప్పటికే మత పిచ్చి ఉందని అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకు దాన్ని రుద్దొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి తెలంగాణలో మీరు ఆడే నాటకం ఒకడు ఏడుమంటాడు, తోడుమంటాడు, అట్లుంది. మీరంతా లోపటంతా ఒకటే, బయట మాత్రమే ప్రజలను మోసం చేయడానికి మీ దొంగ నాటకాలని అర్థమైపోయింది. కాబట్టి బండి సంజయ్ చెప్పినటువంటి మసీదులు కూలగొడతాం అనేది వెంటనే క్షమాపణ చెప్పాలి, అది వాపస్ తీసుకోవాలి. ఏ మతం వాళ్ళు ఆ దేవుడిని పూజించుకుంటారు, ఏ కులం వాళ్ళు ఆ దేవుళ్ళను పూజించుకునే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టి ఏదో బెంగాల్లో కొన్ని సీట్లు తెచ్చుకున్నాం అన్నట్టుగా తెలంగాణలో ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. మీ అమిత్ షా వచ్చి అదే చెప్తాడు, లేకపోతే నిన్న ప్రధానమంత్రి వచ్చి అదే చెప్తాడు. కానీ ఇంత అవినీతి జరుగుతుంది, వీళ్ళని ఈ కుటుంబాన్ని లోపడేస్తామనే మరి మాట మీకు ఎందుకు వస్తలేదు? అంటే మీరు దొంగలు కాదా? ఇద్దరు కలిసి పంచుకుంటున్నారా? లేకపోతే ఈయన ఇక్కడ వస్తే ఆయన అక్కడ పోతాడు, ఆయన అక్కడ వస్తే ఈయన ఇక్కడ పోతాడు. ఇవేం నాటకాలు? తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు, తెలంగాణ ప్రజలను మీరు కీడు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలను దగా చేసి మీ పబ్బం కట్టుకోవడానికి ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్ప అభివృద్ధి కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పేదలు చదువుకోవడానికి చదువు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు. మరి గ్రామాల్లో పరిస్థితి చూస్తే అస్తవ్యస్తమైంది. గ్రామ పంచాయతీల నిధులను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వాడుకొని ఒకడేమో కేంద్రం మీద మాట్లాడతాడు, కేంద్రం ఉన్నోడేమో రాష్ట్రం మీద మాట్లాడతాడు. అంటే మీరు ఆడుతున్న నాటకం పూర్తిగా తెలంగాణలో తెలంగాణ ప్రజలను దగా చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రజల ఓట్లు దండుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చిత్తుగా ఓడించబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మిత్రులకు ఉద్యమవందనాలు. పెద్దలు రంగారెడ్డి గారు, రేవరెడ్డి గారు, భావానంత సోదరి, మా విద్యార్థి సంఘం నాయకురాలు చంద్ర గారికి, ఈరోజు ఈ రాష్ట్రం ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ముందుకు పోతున్న వేళ బీజేపీ చేస్తున్న కుటిల యత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. రేపు భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది. వాళ్ళు దేశంలోనేమో భారతదేశాన్ని ద్వేషభారతంగా మార్చింది, చరిత్రను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మతం అనే పేరు మీద రాజకీయం చేయడం తప్ప బీజేపీకి ఒక్కటి తెలియదు. కాబట్టి చరిత్రలో ఈరోజు సనాతన ధర్మంలో ఉన్న శైవాన్ని ఇన్ని రోజులు వ్యతిరేకించిన బీజేపీ
మాకు మిత్రుడిగా ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కేవలం హిందుత్వంలో శైవాన్ని ఆరాధిస్తారనే ఉద్దేశంతోనే దానితో డీవియేట్ అయి ఇప్పుడు దేశంలో నంగనాచి ఆటలు మోడీ ఆడుతుంటే ఇక్కడ మా మోడీ కూడా అదే ఆడుతున్న పరిస్థితి. మరి సనాతన ధర్మలో శైవాన్ని మీరు ఎందుకు ఇన్ని రోజులు వ్యతిరేకించింది? ఇప్పుడు శివుడు ఎందుకు మీకు ఇప్పుడు రాజకీయాలకు కావాల్సి వచ్చింది? భారతదేశ రాజకీయాలు గత చరిత్రలో అసలు ఈ దేశ బ్రాహ్మణులనే ఆర్యులు ఆవాహనం చేసి, ఇంకా చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేసి ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులను చాతుర్వర్ణ వ్యవస్థలో మిగతా 3 వర్గాలకు ద్వేషిగా మార్చింది ఆర్యులే. ఇలా ఆ ఆర్యుల సంస్కృతిని ఈరోజు బీజేపీ వండబట్టించుకుంటున్నారు. ఈ దేశానికి బీజేపీ విదేశీయుడు దాడి చేసి దండయాత్ర చేసి సాధించుకున్నట్టుగా భారతదేశం మీద ఇలా దండయాత్ర చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 545 సంస్థానాలను మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ రోజు పాలిస్తున్న రాజులను, రాజరిక వ్యవస్థను ఏకం చేసి భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీని ప్రపంచానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి ఉంది. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశ నిర్మాణంలో నెహ్రూ యొక్క ఈరోజు మీరు చూడండి, ప్రతి ఒక్క 5-year ప్లాన్ లో ఐఐటీలు, ఐఐఎంలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, బార్క్ లాంటి తర్వాత ఫ్యాక్టరీస్ పంపించే వ్యవస్థలన్నింటి కూడా మేము తయారు చేస్తే ఇప్పుడు పాతరాజులు కానీ పోతా అంటాడు సన్నాసి గారు. ఈ దేశాన్ని సన్యాసుల పరిపాలన చేతుల్లోకి తీసుకుపోయింది. వీళ్ళకు ఒక కుటుంబం ఉండదు, దానికో నేపథ్యం ఉండదు. అందరూ కూడా, నేను పెద్దలు వాజ్పేయి గారిని కామెంట్ చేయలేను, కానీ మోడీ గారు అంతే, ఇప్పుడున్న యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు అంతే. ఇలా మీకు భక్తి అనేది ఒక అనురక్తి అనుకుంటే మీరు బాబాలుగా మారిపోండి. మోడీ అయినా, బండి సంజయ్ అయినా, లేకపోతే ఇంకే ఎల్లిగాడు, మల్లిగాడు, పుల్లిగాడు ఎవరైతే మాట్లాడతారు వాళ్ళు. ఇటువైపు ఎంఐఎం అంతే, మీరు ముల్లాలు కాండి. పరిపాలన అనేది మత ప్రసక్తి లేకుండా జరగాల్సిన ప్రాంతంలో ఆయన మీకు తెలిసి చేస్తున్నా, తెలియక చేస్తున్నా, తెలిసే చేస్తున్నారు. మేము హిందువుల గురించే మాట్లాడుతున్నాం అంటూ మరి మేము కాంగ్రెస్ పార్టీ ఏమన్నా హిందూవేతర పార్టీ? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ ఏ కులం నుంచి, ఏ భావజాలం నుంచి వచ్చింది? ఇలా నేను అంటున్నా, మసీదులను తవ్వాలనే ఒక కుట్ర ఎందుకు వస్తున్నది అని అంటే వాళ్ళకి అన్ని అస్త్రాలు ఒడిసిపోయి ఇంకే అస్త్రం కూడా మోడీ నిలబడలేదు. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆగబెట్టలేదు. ఇటువైపు నిత్యావసర ధరల పెరుగుదలను ఆపలేదు. ఈ దేశ జీడిపి తగ్గుదలను ఆపలేదు. చివరికి ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని పతనం వైపు తీసుకుపోతున్న మోడీ పాలన ఇలా బీజేపీని చివరంచులో ఉంచారు. కాబట్టి దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఆడుతున్న ఆటను ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆడాలని చూస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. కాబట్టి మేము దీన్ని కాపాడుకుంటాం. డెఫినెట్ గా నేను అంటున్నా, ఈ దేశ సనాతన ధర్మంలో ఈరోజు బౌద్ధం కూడా ప్రధానంగా ఉన్నది. శైవం, బౌద్ధం 10 అవతారాలుగా ఉన్నాయి. ఇది ఎవరు? ఒక ప్రజాస్వామిక హిందూవాదులు ఈరోజు శారదా పీఠంతోనో మహత్తరమైన పీఠాలతో ప్రచారం చేస్తుంటే వీళ్ళు ముస్లింల వ్యతిరేక హిందుత్వాన్ని ఎక్కడి తెచ్చేది? పాగల్గా లెక్క. మొన్ననే ఆయన పేరు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ అన్నాడు కదా, ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళందరూ హిందువులే అని. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నది మీకు మసీద్, మందిర్, పంచాయతీ? అంటే మీకు కేవలం మతాన్ని ఎన్నికలు, రాజకీయాల కొరకు మాత్రం వాడుతున్న ఒక కుట్ర చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఇలా హిందూ ముస్లిం బాయి బాయి అన్నాం, ఇలా హిందూ క్రిస్టియన్ బాయి బాయి అన్నాం, ఇలా హిందూ, సిక్, జైన్, ఇసాయి మొత్తం ఈ దేశంలో ఉండే మతాలన్నీ భారతదేశంగా యునైట్ ఇండియాని మేము తయారు చేస్తే డివైడ్ ఇండియాగా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఆర్యుల కల్చర్. ఆర్యులు ఇక్కడి వాళ్ళు కాదు. వలస వచ్చినోడు ఎప్పుడు కూడా ఊర్లో పంచాయతీ పెట్టాలని చూస్తాడు. వాని వారసులే ఇలా బీజేపీ వాళ్ళ వారసులే ఇలా ఈ దేశంలో ఉండే మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటోడు ఇలా ద్వేషిగా ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీని కానీ, ఈ బండి సంజయ్ కానీ, ఇంకొక ఆయన ఉంటాడు అరవింద్ కానీ, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. రాజ్యాంగాన్ని మేము మారుస్తాం అంటున్నాను. వెంట్రుక కూడా వీకలేదు. వెంట్రుక
చెప్తున్నా, ఎవడైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడో ఈ దేశం ప్రజల యొక్క రక్తం చింది స్వేదం చింది తెచ్చుకున్న స్వాతంత్రంగా బడుదాయిగా స్వాతంత్ర చరిత్ర తెలియక 40 ఏళ్ల కింద పుట్టినోడు మీకేం తెలుసు స్వాతంత్ర చరిత్ర? ఇన్ని కులాలను, ఇన్ని మతాలను, ఇన్ని ప్రాంతాలను ఐక్యంగా ఉంచే ఒక రాజ్యాంగాన్ని రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, ఆ రోజు కృష్ణన్ గారు కానీ చేసిన శ్రమను ఒకసారి భారత రాజ్యాంగ పాఠాలను చదవండి, తెలుస్తుంది. రాజ్యాంగం తెలియనోడు రాజ్యాంగాన్ని మారుస్తాను అంటాడు. ఇలా మతం అంటే తెలియనోడు తెలుసుకోండి. హిందూ మతం యొక్క ఔన్నత్యం ఏదో తెలుసుకోండి, ఇస్లాంలో ఉన్న ఔన్నత్యం తెలుసుకోండి. పంచాయతీల కోసం మతాలను వాడుకునే దరిద్రులారా మీరు చరిత్ర కాలకంలో కలిసిపోతారు. ఎవరు కూడా చరిత్రలో నిలవలే. ఇస్లాం ఏ రోజు హింసను కోరుకోలే, హైందవం ఏ రోజు హింసను కోరుకోలే. ఇప్పుడు కలుగునమ్మా అని చెప్పి శైవం మీద ఎక్కడ లేని ప్రేమతో వస్తున్నారు. ఇప్పుడు ఎందుకో వైష్ణవానికి శైవానికి పంచాయతీ పెట్టింది ఈ సనాతన ధర్మంలో ఉన్న ఆర్యుడు కాదా? ఎక్కడో విదేశాల్లో ఉండేవాడిని చరిత్రను ఇక్కడికి తీసుకొస్తే చరిత్ర లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ దేశంలో అన్ని మతాల కులాల కలయికకు కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ యొక్క గంగా జమున తహజీబును కాపాడుకునే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో డెఫినెట్ గా రేపు ఈ వర్గాల మధ్య వైరం రాకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇటు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మంచి సద్భావన లాంటి ఒక యాత్రను కూడా భవిష్యత్తులో చేస్తాం. డెఫినెట్ గా ఇది బీజేపీ చేస్తున్న ఒక రాజకీయ కుట్రగానే చూడాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. పెద్దలు అంగన్న గారికి, దయాకరణ గారికి, భువన చంద్ర గారికి, మీడియా మిత్రులకు నమస్కారం. యాదగిరిగుట్ట తెలంగాణ ప్రజలకు చాలా మందికి ఇష్టదైవం, చాలా మందికి ఇలవేంపు. తెలంగాణ ప్రజలకు కొత్తగా యాదగిరిగుట్టను పరిచయం చేసిన పనులు. ఈ పరిస్థితులలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు సంకల్పించడం కూడా మేము దానికి మా వ్యతిరేకం లేదు, మేము వెల్కమ్ చేస్తాం. పడితే అభివృద్ధి జరగాలి, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. కానీ 1200 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టి ఆ గుట్ట మీద గుడి ప్రాకారం, ప్రహరీలు, రోడ్లు, గ్రీనరీ, లైటింగ్ అన్నింటిలో కొంత డెవలప్ చేస్తున్నట్టు 1200 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు. కేవలం ఒక చిన్న వర్షం, ఇది వర్షాకాలం కాదు, రోజు వర్షం పడే పరిస్థితి కాదు, కేవలం ఒక చెడగొట్టు వాన పడితే అక్కడ ఉన్న పరిస్థితులలో ఊళ్ళోకి నీళ్ళు వచ్చినాయి, కింద ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కొలాప్స్ అయింది, రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయినాయి, మొత్తం వాతావరణం పెద్ద విధ్వంసకరంగా తయారైంది. కేవలం ఒక చిన్న వర్షానికి. అంటే అక్కడ ఎంత అవినీతి జరిగిందో, నాణ్యత లోపంతో ఎంత నాణ్యత లేకుండా జరిగిందో, ఎంత అవినీతి జరిగిందో మనకు చిన్న వానటున పట్టబయలేదు. దీని మీద ఎప్పటికప్పుడు అన్ని రకాల ఫిర్యాదులు చేసినా ఇప్పటిదాకా దాదాపు 10-15 రోజుల నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి నిజంగానే దేవుని మీద నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి భక్తి ఉంటే, దేవుని సొమ్మును మింగలేదు అని కేసీఆర్ గారు కనుక అనుకుంటే, ప్రజలకు చెప్పాలని కేసీఆర్ తలుచుకుంటే, వెంటనే ఇక్కడ జరిగిన నాణ్యతా లోపాల మీద, అవినీతి మీద సమగ్రంగా దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో వారం 10 రోజుల్లో కనుక దర్యాప్తు కనుక జరిపి మొదలు పెట్టకుంటే మొత్తం రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నిటి కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం. రాష్ట్ర గవర్నర్ కానీ, ఇతర ముఖ్యమైన న్యాయస్థానాల ద్వారా పోరాటం కానీ ఎట్లా చేయాలని దాని మీద సమగ్రంగా దర్యాప్తు జరపాలని మేము ఇండివిజువల్, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు జరపాలి. దేవుడు అభివృద్ధి చెందాల్సిందే, గుడి అభివృద్ధి చెందాల్సిందే, గుడి చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిందే. కానీ గుడి పేరు మీద, దేవుని పేరు మీద జరిగే అవినీతి మీద సమగ్రమైన విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఇందులో ఎలాంటి ప్రమేయం లేకపోతే వెంటనే దర్యాప్తు జరపాలి. ఇక్కడ దేవుని పేరు చెప్పి అవినీతి చేయడం, దేవుని భక్తుల మనోభావాలను దెబ్బతీయడం, అంటే ఇప్పటికీ కేసీఆర్ శాండ్, ల్యాండ్, మైను, వైను ఏ రంగాన్ని వదిలిపెట్టలే. ఆఖరికి యాదగిరిగుట్ట దేవుని కూడా వదిలిపెట్టకుండా గుడి పేరు మీద అవినీతిని మొదలుపెట్టిండు. ఈ అవినీతిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ వాటా లేకుంటే, వాళ్ళకు భాగస్వామ్యం లేకుంటే వెంటనే స్వతంత్ర దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవినీతి మీద, నాణ్యత లోపాల మీద సమగ్ర విచారణ జరపకపోతే భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి.
ఇవాళ చరిత్రలో దేవుని పేరు మీద అవినీతి చేసి దేవుని సొమ్ము కూడా దిగమిగిన చరిత్ర హీనుడుగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతాడని మేము హెచ్చరిస్తున్నాం. దీని మీద వెంటనే విచారణ జరపకపోతే అన్ని చట్టబద్ధమైన సంస్థలతోనూ న్యాయ పోరాటం కూడా చేస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దలందరూ వివిధ అంశాల మీద మాట్లాడారు. ఇందాక దయాకరణ గారు మాట్లాడుతూ చక్కగా వివరించారు. సో గతంలో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ చాణక్యుడు కూడా ఆయన చాణక్య నీతిలో చెప్తారు ఆయన వాక్యాలలో పరిపాలన చేతగానప్పుడు మత విద్వేషాలు సృష్టించు అని. సో దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ఇండియా. అక్కడ దేశంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అదే జరుగుతూ ఉంది. సో పరిపాలన గాలి కొద్దిలేసిండ్రు, పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది, జీతాలకు దిక్కు లేదు, జనాలు అన్నమో రామచంద్ర అంటున్నారు, రైతులు కళ్ళాలలో వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి, వాళ్ళకి బాధాలు లేవు, సంచులు లేవు, సస్తున్నారు. అవన్నీ వదిలేసి మన ఇక్కడ గుండు అరగుండు వీళ్ళు ఏదైతే అంటున్నారో పేర్లు పెట్టిండ్రు. వీళ్ళందరూ వాళ్ళ సమస్యల మీద ఒక్కలాడకుండా స్థానికంగా ఇన్ని సమస్యలు పెట్టుకొని ప్రజల సమస్యలను గాలి కొదిలేసి మేము మసీదులను దోవుతాం, అది దోవుతాం, ఇది దోవుతాం, ఇదే అనమాట. సేమ్ మత విద్వేషాలను సృష్టించాలి, పబ్బం గడుపుకోవాలి. ఆస్తులు అమ్మింది 2 రోజులు, అట్లా నడిచింది కొన్ని రోజులు. ఇక అన్ని అయిపోయినాయి, అన్ని ఆయుధాలు అయిపోయినాయి, లాస్ట్ మిగిలింది ఇది. సో ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంది కదా. ఆయన నిన్న మాట్లాడుతూ మోడీ గారు వచ్చిన దగ్గర ఏం చెప్తారు, యూపీ గెలిచినాం, అది గెలిచినాం, నువ్వు ఎట్లా గెలిచినాం అందరికీ తెలుసు. అర్ధబలం అంగబలం అన్ని పెట్టుకున్నారు, ఈవీఎంలను ట్యాంపర్ చేసిండ్రు. ఇక్కడే ఉంది మన దగ్గర ఈసీఐఎల్. నిజంగా కూడా మీడియా వాళ్ళు వస్తామంటే మనం పోదాం. యూఎస్ టీమ్ ఆపరేషన్ మీకు తెలుస్తుంది, 70,000 ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా, వాళ్ళు బయటకు వస్తుంది. ఒక టీం ఉంటుంది, అది ఒక వింగ్ ఉంటుంది. గట్టే గెలిచిన వాళ్ళు నిన్న మోడీ గారు స్టేట్మెంట్, మేము యూపీ గెలిచినాం, బెంగాల్ గెలిచినాం, ఆడ అట్లా అట్లా మస్తు గెలిచిన లేకపోతే ఇట్లానే పెట్టుకొని. సో వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఎట్లా ట్యాంపర్ చేయాలి అనే దాని మీద ఒక టీం ఉంటుంది. ట్యాంపర్ని ఎట్లా అడ్డుకోవాలి, ఎవరితోనే చేయించాలనే దానికి ఒక టీం ఉంటుంది. సో ఇన్ని పెట్టుకొని నువ్వు ఇన్ని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని చేస్తా ఉంటే ఇట్లానే ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వీ వాంట్ పేపర్ బ్యాలెట్, బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అనే దాని మీద మళ్ళీ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం మేము. ఖచ్చితంగా కూడా జనాలందరూ కూడా మా ఈ పోరాటంలో కలిసి రావాలి. ఇకపోతే ఈ అంశాలన్నింటి మీద కూడా గమనించండి ఏం జరుగుతుందో. మంచి వ్యక్తులను చూస్ చేసుకోండి. ప్రమాదకరం వీళ్ళందరూ కూడా మనకి. సో ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళట్లనే మాట్లాడుతున్నారు, వీళ్ళట్లనే మాట్లాడుతున్నారు. సో రాజ్యాంగాన్ని నీడలో మనం బతుకుదాము. అంత గొప్పగా రాసుకున్న దాన్ని మారుస్తాను ఇందాక అన్నగా చెప్పిండ్రు. ఏదో నేను ఆ వర్డ్స్ యూజ్ చేయలేను, కానీ డెఫినెట్ గా ఎవరం ఏం చేయలేము. లోబడి పని చేసుకుందాము. చక్కని పాలన అందించడానికి కాంగ్రెస్ ముందుకు వస్తుంది. దయచేసి ఈసారి మాత్రం ఆశీర్వదించండి. చక్కగా మొన్ననే వరంగల్ రచ్చబండ కూడా మనం వరంగల్ డిక్లరేషన్ కూడా మేము రచ్చబండ పేరుతో తీసుకెళ్తున్నాం. గ్రామాలలో బ్రహ్మరథం పడుతున్నారు. ఓర్వలేక వీళ్ళకి ఇంకోటి ఏం పాయింట్ లేక ఏం చేయాలో తెలియక దిక్కుదోసిన స్థితిలో ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి. మసీదులో వేడి, గుళ్ళల్లో వేడి, గోపురాల్లో వదిలేయండి. ఎప్పుడు కూడా మతము అనేది, కులము అనే అంశాల మీద రాజ్యాంగ నిర్మాణం మనం జరిగినప్పుడు మనం అనుకుంటున్నాం, రాసినప్పుడు జాతి నిర్మాణం అనేది ఈ కులము మతము అనే అంశాల మీద జరగదు. అది రాజ్యాంగంలోనే చెప్పబడింది. అదొకటి ఫైనల్. దాన్ని అనుసరించి మనం పాటిస్తే, దానిలో ఉన్నాయన్ని పాటిస్తే చాలా బాగుంటది. అన్ని వర్గాల వారికి, అన్ని కుల మతాల వాళ్ళకి కూడా బాగుంటది. ధన్యవాదాలు. అందరూ చెప్పినట్టుగా బండి సంజయ్ గారు ఇవాళ రాష్ట్రంలో కుల మతాలను గురించి మాట్లాడుతూ కూల్చివేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఏంటి ఇవాళ మసీదులను కూడా ఉండడం ఏంటి, గుళ్ళని కాపాడడం ఏంటి అనే మాట మీద ఏంటిదంటే ఇవాళ కులాలు మతాలు అని చెప్పేసి వేరు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకుండా ఈయన ప్రజలు నేరుగా అడుగుతున్నారు, మొట్టికాయలు వేస్తున్నారు. ఇవాళ మేము ఎలా బతకాలి, నిత్యావసర సరుకులు ఈ విధంగా పెరిగినాయి, బతకలేకపోతున్నాం, బతుకు భారంగా జరుగుతుంది అనే విషయం మీద అందరు ప్రజలు అడుగుతుంటే ఆ విషయాలన్నింటినీ తప్పుదో పట్టించే విధంగా మసీదులను కూలకూడదాం, మసీదులలో శివలింగాలు వెళ్తే మీకు, శివలింగాలు లేకపోతే మాకు అని చెప్పేసి వీరు మాట్లాడుతున్న మాటలను మేము తప్పుపడుతూ అది తప్పుడు నిర్ణయం అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న జూన్ 12వ తారీఖున టెట్ పరీక్షలు, అదే రోజున మళ్ళీ ఆర్ఆర్బి
ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల విద్యార్థులు 2 ఎగ్జామ్స్కి కొందరు అప్లై చేసుకున్నారు, రాయాల్సిన అవసరం ఉన్నది. ఒకటే రోజున 2 ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఒకటే దానికి ఎగ్జామ్ని అటెండ్ చేయగలుగుతారు. దాని విషయంలో సబితా ఇంద్రారెడ్డి గారిని మా ప్రెసిడెంట్ గారు కలవడం జరిగింది. కనీసం కలవకుండా వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న దురాచారం మీద కానివ్వండి, నిరుద్యోగంతో బాధపడుతున్న విద్యార్థుల మీద గురించి మాట్లాడకుండా ఈ జాతీయ పార్టీ అని చెప్పుకొని ఇంతవరకు విద్యార్థులకు ఏ విధమైన న్యాయం జరిగింది, నిరుద్యోగులకు ఏ విధమైన సహకారం అందిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఏం చేసిందని చెప్పేసి ఇవాళ వీళ్ళు కులాలు మతాలు అని చెప్పేసి కొత్త ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కలిసిన మా అందరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళకి ఏ విధమైన అభివృద్ధి చేసే ఆలోచన లేదు అని చెప్పి తెలియజేస్తూ సబితా ఇంద్రారెడ్డి గారు ఇవాళ చేసిన తప్పుడు అక్రమ అరెస్టులు మేము ఖండిస్తూ మా అధ్యక్షులని అదేవిధంగా మా మిత్రులని ఎన్ఎస్ఏ మిత్రులను అందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.